మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రుడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున ఒక చిన్న వీడియో చేస్తాము. అది ఇప్పుడు ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. వీరుడి కథ చెబుతా. తూర్పు దిక్కున కొండ దిగువన ఒక పెద్ద అడవి ఉంది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన ధరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. ఇది చిటికి వాట. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతడు పుట్టాడు. కాల్చే మంటల్ని ఆపే వర్షంలా అలా ముందుకెళ్లారు. యనుమల రేవంత్ రెడ్డి మాటల్లో ఆగడు, రాజకీయాల్లో దూకుడు. నేను గతంలో పెద్దల సభలో పనిచేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే. ఎన్నికల గెలుపులు ఓటములు సహజం. అంటే మీ వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. 2006లో ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్చల్ మండలంలో నేనెవరో తెలియకుండా ఇండిపెండెంట్ గా నిలబడి పప్పు సాసర్ గుర్తుతోని వస్తే ఆయల్ల మీరు ఆశీర్వదించి ఈ మొక్కను నాటితే ఈ మొక్క ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ఇవాళ మీ ముందు నిలబడ్డాడంటే అది నా గొప్పతనం కాదు మిత్రులారా, మిడ్చల్ బిడ్డల గొప్పతనం. మిడ్జిల్ మండల్ జెడ్పీటీసీగా అప్పుడు ఉమ్మడి మండలం, ఇప్పుడు మిడ్జిల్ ఊరుకొండ మండలం. ఈరోజు కృతజ్ఞత సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా
మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మన వాకిటి సిఆర్ఈ గారికి, అదేవిధంగా మన అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారికి, మన లోక్సభ ఎంపీ నాగర్ కర్నూర్ మల్లు రవి గారికి, మన చైర్మన్లకి, మన ఎమ్మెల్యేలకి, సమయం తక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పొద్దుటి నుండి వాన వస్తుందా రాదా, సభ ఉంటుందా రాదా, మన నాయకుడిని చూడాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పోయిన నెలలనే ఉదండపూర్కి వచ్చినాడు, జడ్చర్లకు వచ్చినాడు. పోయిన నెల 5వ తారీఖు, మళ్ళీ ఈరోజు 4వ తారీఖు. నేను ఎప్పుడు చూడలే ఒకటే నెలలో సీఎం గారు ఒక నియోజకవర్గంకి రావడం. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు మిడ్జిల్ మండల్ 20 సంవత్సరాలు పూర్తవుతుంది. మిడ్జిల్